అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు చదువుతున్నాను. ఆ కాలమందు యెరూషలేములోని సంఘానికి హింస కలిగినందున అపోస్తుల తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో చెదిరిపోయి భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా వచ్చి పురుషుల్ని స్త్రీలను నేర్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘంను పాడు చేయుచుండెను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి అని మనము ఈ భాగంలో చదువుకుంటూ ఉన్నాం. ఆనాటి ఆదిమ సంఘం యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఎందు నిమిత్తమై వచ్చాడు? ఆ కార్యాన్ని కల్వరి శిలువలో సంపూర్ణంగా నెరవేర్చి ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు తన్ను సజీవునిగా కనబరుచుకొని ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆయన వెళ్ళిన 10వ రోజున పెంతెకొస్తు పండుగ వచ్చింది. ఆ రోజు 10 రోజులు కనిపెట్టి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు. వారందరూ కూడా అభిషేకం పొందుకున్నారు. వారు గంతులు వేస్తుంటే 14 దేశాల నుండి పెంతెకొస్తు పండుగను చేసుకుంటానికి వచ్చిన 14 దేశాల నుండి అనేక మంది యూదయ ప్రజలు అక్కడ వాళ్ళు త్రాగి తందనాలాడుతున్నారంటే పేతురు అపోస్తలుడు లేచి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఇలారా, యేసుని మీరు ఎరుగుదురు, ఆయన దేవుడు లోకరక్షకుడుగా ఇక్కడికి వచ్చాడు. అయితే మీరందరూ కూడా ఆయన్ని సిలువ వేసి చంపారు. అయితే దేవుడు ఆయన మృతుల్లో నుండి తిరిగి లేపాడు. మరణ బంధకాలు వేదనలు ఆయన బంధించి ఉంచలేకపోయాయి. ఆయన లేచాడు, మేము కళ్ళారా చూశాం, అది మేము సాక్షులము అని చెప్పేసరికి 3,000 మంది రక్షించబడ్డారు. ఆ తర్వాత శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టుకురుంటివాడు అక్కడ వాడు పేతురు వ్యవహారాలు ద్వారా దేవుడు అద్భుతం చేసి వానికి స్వస్థత ఇచ్చాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళేదో దేవతలు పైనుండి దిగి వచ్చారు అన్నట్టుగా వచ్చి పూదండలు వేస్తుంటే, ఇలారా ఇంత అందరూ మీరు చేస్తున్నారు, దేవుడు నజరేయుడైన యేసుని లేపాడు, దానికి మేము సాక్షులమని మరలా పునరుద్ధానానికి వచ్చి యేసు పునరుద్ధానానికి వచ్చి వారు మాట్లాడినప్పుడు అక్కడ 5,000 మంది దాదాపు పురుషులు రక్షణ పొందినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఇలా నానాటికి సంఘం విస్తరిస్తుంది. సంఘం విస్తరించే కొలది ఆ యూదయ ప్రజల్లోనే వాళ్లకు కొంత అసూయ. యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు అనే కొత్త మతాన్ని కొత్త దేవుడిని వీళ్ళు తీసుకుని వస్తున్నారు అని ఆనాటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, పరిసయ్యులు సంఘానికి హింస చేయటం ప్రారంభించారు. వీళ్ళు ఎవరో కాదు, యెహోవా దేవుని ఆరాధికులు మాత్రమే. సంఘానికి శత్రువులుగా దేవుని ప్రజలైన యూదయ ప్రజలే శత్రుముఖగా తయారైపోయి అన్య జనాంగాన్ని గురికొల్పి యేసుని రోమా గవర్నర్ అయిన పిలాతు యొద్ద నిలబెట్టి చంపారు. ఇప్పుడు సంఘానికి కూడా వీళ్ళందరూ కూడా కటకంగా మిగిలిపోయినట్లు మనము చూస్తూ ఉన్నాం. కానీ రాబోయే దినాల్లో ఆ యాంటీ క్రైస్ట్ అనే వాడు వస్తాడు. అది ఎలానో, ఏ కంట్రీ నుండి వస్తాడో కూడా మనము చూడొచ్చు రాబోయే దినాల్లో. కాబట్టి 10 కొమ్ములు 7 తలలు, 10 తలలు 7 కొమ్ములు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ 10 రాజ్యాలు అనేది రోమా సామ్రాజ్యం తిరిగి ఏర్పడబోతుంది. ఆ 10 దేశస్తుల యొక్క రాసులు వీడికి అధికారం అప్పగిస్తాడు. కాబట్టి రోమా సామ్రాజ్యం అనేది ఎలా ఉంది, నాయకుడే రాసు దేవుడుగా యాంటీ క్రైస్ట్ గా ఈ లోకంలో పరిపాలన చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆనాటి సంఘానికి హింస ప్రారంభమైంది. మన ఎదుట కొద్ది సమయం ఏముంది, ప్రభు బలారాధన ఉంది, మనం ప్రార్థనాపూర్వకంగా ఉందాం. క్లుప్తంగా కుదించి ముగించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఆదిమ సంఘానికి హింస ఎవరి ద్వారా అంటే యూదయ ప్రజల ద్వారా, రోమా ప్రభుత్వం ద్వారా నాడు హింస ప్రారంభమైంది. అందరూ కూడా దేశాలు హింస తట్టుకోలేక చెదిరిపోయారు. ఆనాడు రంపపోత కోయబడ్డారు. అనేకమైన హింసలు వారి అనుభవించారని అనేక పర్యాయాలు మనం చదువుకున్నాం. ఆ చెదిరిపోయినటువంటి దేశస్తులకు, యాత్రికులకు శుభమని పేతురు అపోస్తలుడు వారికి లేఖ వ్రాస్తూ విశ్వాసమందు వారు ఎక్కడ నీరసించిపోతారో వెనకంజ వేస్తారోనని విశ్వాసాన్ని మందు బలపరుస్తూ వారికి ఒక ఉత్తరం రాశాడు. చెదిరిపోయినటువంటి యాత్రికులకు, దేశాలకి చెదిరిపోయిన 1 పేతురు పత్రికలో మనం గత వారం చూశాం. కాబట్టి వాళ్లకు ఇంకా ఏమని చెప్పుకుంటూ వస్తున్నాడంటే, కొన్ని వాక్యాలు మనకు చదివితేనే అర్థమవుతాయి. గత వారం చదివాం, మరలా చదువుకుందాం. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము చెదిరిపోయినటువంటి విశ్వాసులకు లేఖ రాస్తూ ఆయన ఏమంటున్నాడు అంటే, 5వ వచనం నుండి, కడవరి కాలం ముందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. ఈ రక్షణ అనేది మనం బాప్తీసం పొందిన తర్వాత యేసునందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొందినప్పుడు ఈ రక్షణ అనేది మన హృదయాలలో ప్రారంభమవుతుంది. అది ప్రారంభం మాత్రమే. నిజమైన రక్షణ దాన్ని కొనసాగించి తుది శ్వాస వరకు, లేక ప్రభు వచ్చేంత వరకు మనం పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో వాక్యానికి లోబడి జీవించి ఉన్నది ఉన్నట్టుగా సంపూర్ణంగా ఎవరైతే నెరవేరుస్తూ ఉంటామో అది సంపూర్ణమైన రక్షణ. అది కడవరి కాలమందు చనిపోయినా కానీ,
బ్రతికున్నా కానీ ప్రభు వచ్చినప్పుడు అది ఆ రక్షణ అనేది మనకు కలుగుతుంది. కడవరి కాలం మందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడే మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా గమనించండి. గత వారం చదువుకున్నాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. కానీ అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాదు మీకు దుఃఖం కలుగుతుంది. నశించిపోవు సువర్ణ అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు ఏం కలుగుతుంది? మీకు మహిమ ఘనత కలుగుతుంది అని అపోస్తలుడు ఈ భాగంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సంఘానికి, పరిశుద్ధులకు, దేవుని ప్రజలకు హింస, శ్రమలు ఎందుకు వస్తాయి అని మనం చూసినట్లయితే ఒక కంసాలి వాడు ఉన్నాడు. 6వ వచనంలో, మరి 3వ లైన్లో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? బంగారం శోధిస్తే అంటే 7వ వచనంలో దాన్ని అగ్నిలో వేసి ఏం చేస్తున్నాడు? దాన్ని మొస్టంతా తొలగిస్తున్నాడు కదండి. అది శుద్ధ బంగారం కాదు, కల్తీ ఉంది అందులో. అది ఎప్పుడు దాని నుండి మస్టు నుండి విడిపోయి అది శ్రేష్టమైన అమూల్యమైన బంగారం అది తేలుతుంది అంటే అగ్ని మాత్రమే దాన్ని వేరు చేయగలదు. మస్టుని వేరు చేయటం వల్ల అందులో ఉన్నటువంటి అమూల్యత, దాని విలువ అనేది బయటికి వెలికి తీయబడుతుంది. సంఘాన్ని దేవుడు ఎందుకు హింసల పాలు చేస్తాడు, ఎందుకు శ్రమకు అప్పగిస్తాడు అంటే గతంలో మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వాక్యంలో ఏమని అంటే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. నేను మిమ్మల్ని పుట్టమ వేసేతిని. ఎలా వేశాను? వెండిని బంగారాన్ని వేసినట్లు కాదు, ఇబ్బందులు అనే కొలిమిలో వేసి నేను మిమ్మును పరీక్షించాను అంటాడు కదండి. ఏ కొలిమి అది? శ్రమలు, బాధలు, కష్టాలు, వేదనలు, యాతనలు, ఇబ్బందులు అనే కొలిమి అది. ఆ కొలిమిలో కనుక వేయకపోతే మనలో విశ్వాస నాణ్యత తెలియదు, పరిశుద్ధత యొక్క నాణ్యత అనేది తెలియదు, భక్తి యొక్క నాణ్యత అనేది మనకు తెలియదు. కాబట్టి దేవుడు అగ్ని అనే ఆ ఇబ్బందులు అనే కొలిమిలో వేసి ఎందుకు ఆయన ఇబ్బంది పెడుతున్నాడు, శ్రమల పాలు చేస్తున్నాడు అంటే ఆ మనలో ఉన్న భ్రష్టత్వము, విశ్వాసంలో ఉన్న భ్రష్టత్వము తొలగించడానికి పౌలంటాడు 2 కొరింథీ 13:5లో, మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకోండి, మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగుదురు కదా అని చెప్పి మాట్లాడతాడు. కాబట్టి అందులో ఎందుకు ఈ శ్రమల అనే ఇబ్బందులు అనే కొలిమిలో వేసేది ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి భ్రష్టత్వము తొలగించి మనల్ని పరిపూర్ణతలోనికి నడిపించడానికి. ఇక్కడ ఏం చేస్తుంది? 7వ వచనంలో చదవండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకుంటే, నశించిపోయే సువర్ణము దేని వలన అగ్ని పరీక్ష వలన శుద్ధ పరచబడుతున్నది కదండి. దేని వలన ఏది దాన్ని శుద్ధి చేస్తుంది? బంగారాన్ని అగ్ని పరీక్షిస్తుంది అనమాట. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం 4వ లైన్లో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం 4వ లైన్లో మనము చూడగలిగినట్లయితే శ్రమల ద్వారా కదండి సంపూర్ణునిగా చేయుటకు అని ఉంది. శ్రమలు మనల్ని ఏం చేస్తాయి? పరిపూర్ణతలోనికి నడిపిస్తాయి కదా. ఒరిజినల్ ఎవరు, డూప్లికేట్ ఎవరు అనేది ఒక విశ్వాసి సంఘంలో శ్రమల ద్వారా పరీక్షించబడినప్పుడే ఒరిజినల్ ఎవరు, డూప్లికేట్ ఎవరు, ఈ ఒరిజినల్ క్రైస్తవుడు పరిపూర్ణతలోనికి నడిపించబడతాడు అని మనం చూస్తున్నాం. డూప్లికేట్ గా తేలేవాడు ఎవరు అంటే కదండి యేసు ప్రభు ప్రయాణమై నరావతారికి ఉన్నప్పుడు పోతుంటే ఒక యమనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి నిలువమోకాళ్ళ మీద ఉండి చేతులు జోడించి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. బోధకుడా, నేను నిత్య జీవానికి చేరాలని ఉంది, నన్ను ఏం చేయమంటావంటే ధర్మశాస్త్రం ముందు ఏమేమి రాయబడి ఉంది వాటన్నిటిని గైకొనమంటే, వీటన్నిటిని నేను బాల్య ప్రాయం నుండే గైకొంటున్నాను అన్నాడు. అంటే తను పరిపూర్ణుడు అనుకుంటున్నాడు. తనలో ఉన్నటువంటి అపరిపక్వత తనకు తెలియదు. కాబట్టి యేసు సమస్తం ఎరిగినవాడు, హృదయాంతరంగంలో ఎరిగినవాడు కనుక వాడిలో ఉన్నటువంటి 9 ఆజ్ఞలు గైకొంటున్నాడు. ఒక్కటి మాత్రం అది లోపంగా ఉంది, దాన్ని గైకొంటం లేదు. కాబట్టి అబ్బాయి మంచిదే, కానీ నీలో ఒక్కటి మాత్రమే కొదువు ఉంది, దాన్ని కూడా తొలగించుకొని నన్ను వెంబడించు, అప్పుడు నువ్వు పరలోక నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావంటే వాడు మూతి ముడుచుకొని, అంటే అక్కడ ఏం జరిగింది? పరీక్ష పెట్టబడింది. పరీక్షలో వాడు ఏమైపోయాడు? ఫెయిల్యూర్ అయిపోయాడు. అంటే వీడు డూప్లికేట్ అనేది తేల్చబడింది. రేపు 7 ఏళ్ల శ్రమల కాలంలో మొట్టమొదటి 3.5 సంవత్సరాలు సంఘానికి శ్రమలు ఉంటాయని, సెకండ్ పార్ట్ 3.5 సంవత్సరాలలో యూదా ప్రజలకు శ్రమలు ఉంటాయని మనము చదువుకున్నాం.
కాబట్టి ఆ మొదటి 3.5 సంవత్సరాలలో దేవుడు ఆ పరిశుద్ధుల్ని, అంటే పరిశుద్ధుల్ని కాదు, క్రైస్తవుడు వేరు, పరిశుద్ధుడు వేరు. బైబిల్లో అది విడగొట్టి రాబోయే రోజుల్లో ప్రకటన గ్రంథంలోనే మనం చూద్దాం. ఎందుకంటే క్రైస్తవుడు వేరు, పరిశుద్ధుడు వేరు కదా. కాబట్టి ఈ క్రైస్తవులందరినీ కూడా తీసుకుని వెళ్లి మొదటి 3.5 సంవత్సరాల్లో ప్రవేశపెడతాడు దేవుడు. ప్రవేశపెట్టినప్పుడు సాతానును, అంటే యాంటీ క్రైస్ట్ ని, అబద్ధ ప్రవక్తని దేవుడు ఆయన సాధనాలుగా వాడుకుంటాడు. కాబట్టి వాడు ఏం చేస్తాడు అంటే ఈ సంఘాన్ని శ్రమల పాలు చేసినప్పుడు అప్పుడు డూప్లికేట్ ఒరిజినల్ అనేది అక్కడ డివైడ్ చేయబడుతుంది అనమాట కదండి. డివైడ్ చేయబడినప్పుడు అప్పుడు ఒరిజినాలిటీకి ఆయన అగ్ని వంటి శ్రమలు పెడతా ఉంటాడు. వాటిల్లో వాళ్ళు తట్టుకొని మేము నుజ్జు అయిపోయినా పర్వాలేదు, మమ్మల్ని ఖైమా చేసినా పర్వాలేదు, మా చర్మాలు ఒలిచినా పర్వాలేదు, మంటల్లో కాల్చినా పర్వాలేదు అని అప్పుడు ఒరిజినాలిటీ వాళ్ళు ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభు కొరకు వాళ్ళు అంత్యక్రీస్తుని ఎదిరించి నిలబడతా ఉంటారు. కాబట్టి అలాంటి వారు ప్రక్కకి తేలినప్పుడు వాళ్ళని కొనిపోయి మహిమలో తన వెంట ఉంచుకుంటూ ఉంటాడు. నేను ఒక మాట చదవాలని ఇష్టపడుతున్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ఆ క్రింది భాగంలో మనం చదువుకున్నాం కదా. ఆ క్రింది భాగంలో 8వ వచనం నుండి 1:8 అంటే 7వ వచనంలో నశించిపోయే బంగారం అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, అండర్లైన్ చేసుకోండి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అంటే సంఘాన్ని కొనిపోయినప్పుడు పరలోకానికి మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుంది కదండి. ఎప్పుడు ఈ 3 కూడా యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు అక్కడ దేవదూతల వెంట పెట్టుకుని పరలోకం నుండి ఆయన ఆకాశ మండలానికి వస్తాడనమాట. ఎంతమంది దేవదూతలు ఉన్నారో అంతమంది దేవదూతల్ని ఆకాశ మండలానికి, భూమి మీద ఈ రోజు 750 కోట్ల మందికి పైగా ఉన్నారు ప్రజలు. కానీ దేవదూతలు, పడిపోయిన దేవదూతల కంటే కూడా అధిక సంఖ్యాకులు పరలోకంలో దేవదూతలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అంటే సముద్ర తీరాన్ని ఇసుక రేణువులు మనం లెక్కించగలమా? వాటికంటే అధికంగా ఆకాశ నక్షత్రాలను మనం లెక్కించగలమా? వాటికంటే అధికంగా ఆ పరలోకమందు దేవదూతలు ఉన్నారు. ఆయన పరలోకాన్ని విడిచి ఆకాశ మండలానికి వచ్చేటప్పుడు జీవగ్రంథాన్ని పట్టుకొని ఎంతమంది దేవదూతలు ఉన్నారో అంతమంది దేవదూతలను ఆకాశ మండలానికి వెంట పెట్టుకుని వస్తాడు. కాబట్టి ప్రభు కొరకు 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు ప్రాణాలకు తెగించి అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తని సాతాన్ని ఎదిరించి ప్రభు కొరకు త్యాగపూరితంగా ఎవరైతే ధైర్యంగా నిలబడతారో, ప్రాణాలు పోతున్నా కానీ దేవునిలో సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఉంటారో అలాంటి వారిని ప్రభు వచ్చినప్పుడు వెంటనే వాళ్ళ పేర్లు పిలుస్తూ ఉంటే వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, బ్రతికుండవచ్చు, వాళ్ళు మేఘాల మీద కొనుక్కోబడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి దేవదూతలకి అక్కడ ఆజ్ఞాపిస్తాడు యేసు ప్రభు, మీరు వీళ్ళకి శాల్యూట్ కొట్టండి. అటుక లైను ఇటుక లైను మధ్యలో యేసు ప్రభు ఉంటాడు. ఆ ఇద్దరి లైన్ల మధ్య, అంటే దేవదూతలు అటుక ప్రక్క బారుకి పంక్తులు తీరుంటారు, ఇటుక బారుకి పెద్ద రహదారి లాగా రెడ్ కార్పెట్ వేస్తారు చూసారా, అట్లా అటు ప్రక్క ఇటు ప్రక్క ని ఆయన ఏం చేస్తూ ఉంటాడు అనమాట. అక్కడ మెచ్చుకుంటాడు, కుమారుడా, బళాదాసుడా, నా కొరకు నువ్వు నీ ప్రాణానికి కూడా లెక్క చేయలేదు. ప్రపంచ మెంటరీ అంతా కూడా యాంటీ క్రైస్ట్ హ్యాండ్ ఓవర్ లో, స్వాధీనంలో ఉంటారు. ప్రభుని మనం స్తుతిస్తా ఉంటాం. ప్రభువా, నీ సెలవు చొప్పునే, నీ అనుమతి చొప్పునే మమ్మల్ని ప్యూరిఫై చేయడానికి, శుద్ధి చేయడానికి, నీ కొరకంటూ పరలోకంలో ఒక గుంపులో నన్ను ఉంచుకుంటానికి, ప్రభువా నీ వెంట తిరగటానికి నాకు ఈ పరీక్ష పెడుతున్నావు, అందును బట్టి మీకు వందనాలయ్యా అని ఎవరైతే ప్రభునామాన్ని కనపరుస్తూ ఉంటారో అలాంటి వారిని ఆ రోజు ఏం చేస్తా ఉంటాడు, మెచ్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఆ రోజున ఏం కలుగుతుంది చెప్పండి? మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆ రోజున మనకు ఏం చేయబడుతుంది? మన విశ్వాసానికి పరీక్ష. కాబట్టి అమూల్యమైనటువంటి పరీక్ష. ఆ విశ్వాసంగా తేలాలని దేవుడు ఆ రీతిగా 7 ఏళ్ల శ్రమల కాలంలో మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లలారా, కడవరి కాలంలో ఉంటున్న మనము ఈ ప్రకటన గ్రంథాన్ని ఎక్కువగా చదువుకోవాలి, ప్రకటన గ్రంథాన్ని ఎక్కువగా వినాలి. ఎందుకంటే 666 ముద్రను గూర్చి మనకు తెలియకపోతే ఆ రోజుల్లో ఏముంది, అందరికంటే ముందుగా దాన్ని వేసుకోవటం వల్ల కలిగే నష్టం ఏంటి, వేసుకోకపోవటం వల్ల కలిగే దీవెన, మెప్పు, మహిమ ఏంటో మనకి ముందుగానే తెలుస్తుంది. కాబట్టి మరి ఏది కూడా తెలియకుండా మనము వాక్యం చదవకుండా, వినకుండా, మనము ఎక్కువగా ధ్యానించకుండా ఉన్నట్లయితే మనము చీకట్లోనే ఉంటాం. ఎవరైతే దేవుని యొక్క అగ్ని పరీక్షలకు తట్టుకొని ప్రాణం పోతున్నా కానీ ప్రభుని స్తుతిస్తూ ఎవరైతే ఉంటున్నారో అలాంటి వాళ్ళు ఫస్ట్ లైన్ లో ఉంటారు, ప్రభు వెంట తిరుగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఏం కలుగుతుంది చెప్పండి? మెప్పు, ఘనత, మహిమ కలుగుతుంది. దేవుని స్తోత్రాన్ని. అని చివరి లైన్ లో ఉండేవాడు తలదించుకుని సిగ్గుతూ. అందుకే యోహాను పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయంలో
మనం ఒక మాట చదువుకుందాం. 1 యోహాను పత్రిక. కాబట్టి చిన్న పిల్లలారా 2:28 ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి అని బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి దేవుని చిన్నాంగమా, ప్రభు కొరకు మనం అందరం కూడాను త్యాగపూరితంగా కొన్ని విషయాలు మనం మరలా జ్ఞాపకం చేస్తున్నాను. 7 ఏండ్ల శ్రమలు ఎందుకు అంటే అపవాదిని, అంత్యక్రీస్తుని, సాతానుని ఎందుకు సాధనాలుగా వాడుకుంటున్నాడు అంటే డూప్లికేట్ ని ఆయన తొలగించడానికి కదండి. డూప్లికేట్ ని ఆయన ఏం చేస్తాడు? తొలగించి వేస్తా ఉంటాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఉపమానాల గురించి యేసు ప్రభు చెప్తున్నప్పుడు శిష్యులకు అర్థం కాల ఒక ఉపమానం. ప్రభువా, ఇదిగో గురుగులు గోధుమల గురించి చెప్పావు అని కొన్ని విషయాలు చెప్తుంటే యేసు ప్రభు దానికి వివరణిస్తూ ఏమంటున్నాడో చూద్దాం. 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనము చదువుకుంటే 30వ వచనంలో కోతకాలం వరకు ఇక్కడ అంటున్నారు. వాళ్ళు వచ్చి అంటున్నారు 25వ వచనం నుండి అంటే 24 నుండి ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పిన ఏమనగా, పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనాన్ని విత్తిన ఒక మనుషుని పోలినది. మనుషులు నిద్రిస్తూ ఉండగా శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు వెతిపోయిన మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడిన. అప్పుడు ఆయన ఇంటి యజమాని దాసులు ఆయన యొద్దకు వచ్చాయా, నువ్వు పొలంలో మంచి విత్తనాలు విత్తావు కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చాయి అని అడిగితే ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు అన్నారు, మేము వెళ్లి వాటిని పెరిగి వేయట పూడ్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు వద్దు, గురుగులు పెరుగుతుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు కూడా పెళ్ళకిందురు అంటే డూప్లికేట్ ఒరిజినల్ ఇక్కడ తేలిపోతుంది అనమాట. ఇద్దరిని సంఘంలో ఎదగనీయండి అంటున్నాడు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయండి. కోతకాలం మందు గురుగుల్ని ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి అగ్నిగంధకాలతో మండే గుండంలోను, గోధుమలనేమో నా కొట్టులో చేర్చి పెట్టండి అని కోతకండ్రితో చెప్పాను. 36వ వచనంలో అప్పుడు ఆయన జనసమూహాలు పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా శిష్యులు ఆయన ఎదుగు వచ్చి పొలంలోని గురుగుల్ని కూర్చిన ఉపమానం మాకు చెప్పుమండ్రి. అందుకు ఆయన ఇట్లాంటి మంచి విత్తనాలు విత్తినవాడు మనిషి కుమారుడు, పొలం లోకం, మంచి విత్తనాలు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయవారు దేవదూతలు, గురుగులు ఎలాగో కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి నందు కూడా జరుగును. మనిషి కుమారుడు తన దూతల పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకాలని సకలమైన వాటిని దుర్నీతి పనులు సమకూర్చి అగ్నిగుండంలో పడవేదురు, అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుటయో ఉండును అని ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ రోజు ఆయన వేరు చేస్తాడు. అగ్ని ఏం చేస్తుందండి? వేరు చేస్తుంది, అంటే శుద్ధి చేస్తుంది. ఇంకొక ఉపమానం మనం చదువుకుంటే మత్తయి సువార్త, ఇది ప్రాఫెసై, ఇవన్నీ కూడా ప్రాఫెసైలు, ప్రవచన, ఇవన్నీ కూడా అంత్యకాలం 7 ఏళ్ల శ్రమల కాలంలో నెరవేర్చబడుతున్నాయి. 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనంలో ఆయన అంటున్నాడు, చేట ఆయన చేతిలో ఉంది, ఆయన తన కళ్ళాన్ని బాగుగా శుభ్రం చేసి గోధుమలేమో పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును అని ఆయన మాట్లాడుతూ ఉన్నట్లు దేవుని పిల్లలారా ఇక్కడ మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అంచె దినాల్లో ఉంటున్నటువంటి మనము గురుగుల గోధుమల నిశ్చయముగా మన గురించి మనకు తెలియదు. ఆ యవనస్తుడు అనుకున్నాడు, నేను సంపూర్ణుడును పరిపూర్ణుడును, ఇక నాకు కొదువ ఏంటి అనుకున్నాడు. కానీ యేసు ప్రభు పెట్టిన పరీక్షలో ఫెయిల్యూర్ అయిపోయాడు. వాడు గురుగుగా తేలిపోయి ఎన్నడూ కూడా యేసు ప్రభువును వెంబడించినట్లుగా శ్రమల కాలంలో మనల్ని పంపించేది, ఎంటర్ చేయించేది ఎందుకు అంటే అగ్ని వంటి మహాశ్రమలు. పేతురు ఏమన్నాడు వాటికి? పేతురు వాటికి ఏమని పేరు పెట్టాడు చెప్పండి? అగ్ని వంటి మహాశ్రమలు మీకు కలుగుతున్నప్పుడు ఏదో ఒక వింత సంభవించినట్టు మీరు ఆశ్చర్యపోవద్దు కదండి. దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉన్నప్పుడు కనుక మీరు సంతోషించి ఆనందించండి. కాబట్టి వాళ్ళు ఆ రోజు ఎలా తట్టుకుంటారు కదండి? అన్ని అగ్ని వంటి మహాశ్రమలు, శ్రమల కాలంలో పరిశుద్ధుల మీద సాతాలు వేసి అనేక రకాలుగా హింసిస్తూ ఉంటే ఆ బాధలు, ఇప్పుడు చిన్న సూది గుచ్చుకుంటేనే మనకు అబ్బా అంటామే, అగ్గిపుల్ల గీస్తుంటేనే అది మనకు వేలు కంటుకుంటే చురుకుమంటే అబ్బా అంటామే. మరి అంత శ్రమలు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకున్నట్లే మహిమా స్వరూపి అయిన ఆత్మ, దేవుని ఆత్మ వాళ్ళ మీద ఉంటది ఆ రోజు కదండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 28 నుండి 36వ వచనం 32 వచనాల వరకు ఇవన్నీ ప్రవచనాలు. అంత్యకాలంలో ఇంతవరకు అవి నెరవేర్చబడలా. అంత్యకాలం ఎందు నేను ప్రతి ఒక్కరి మీద నా ఆత్మను ప్రమరిస్తా ఉంటాను, మీ పిల్లలు ప్రవచిస్తారు, మీ పిల్లలు దర్శనాలు చూస్తారు. ఆ కాలంలో నెరవేర్పు జరగబోతుంది. కాబట్టి దేవుని ఆత్మ ఫుల్నెస్ సంపూర్ణంగా వాళ్ళ మీద నిలిచి ఉంటుంది. కాబట్టి వాడు చర్మాలు ఒలుస్తున్నా కానీ వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. ఇంకొక విషయం మీకు తెలియచేయాలనుకుంటున్నా,
డూప్లికేట్ ఒరిజినల్ డివైడ్ అయిన తర్వాత ఒరిజినల్ దేనికైనా సిద్ధపడతారు గనక అందరి చర్మాలు వలవడం. దాంట్లో కొంతమంది పేర్లు మాత్రమే దేవుడు ఒక లిస్టుగా రాస్తున్నాడు. వాళ్ళ ఆత్మలు ఎక్కడుంటాయంటే దేవుని యొక్క మహిమగల సింహాసనం ముందు బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం క్రిందకి వెళ్తా ఉన్నాయి. చూస్తారా? ఇవన్నీ కూడా మనం రాబోయే దినాల్లో ధ్యానించబోతున్నాం. తలలు వంచండి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.